దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే వరుసగా 3 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డుని అందుకున్నటువంటి నిర్మాత మహా సంక్రాంతి రాజు గారు. అదేనండి మన ఎంఎస్ రాజు గారు. శత్రువు, దేవీపుత్రుడు, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా లాంటి అద్భుతమైనటువంటి సినిమాల్ని అందించినటువంటి నిర్మాత. స్వయంగా కథ, స్క్రీన్ ప్లేని అందించి ప్రభుదేవా గారి దర్శకత్వంలో వారు నిర్మించినటువంటి పౌర్ణమి సినిమా ఫైనాన్షియలీ పెద్ద హిట్ కాకపోయినా దేవిశ్రీ ప్రసాద్ గారి బాణీలు మాత్రం అందరినీ అలరించాయి. ముఖ్యంగా నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమాలో మనకి తరచూ వినిపించేటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ని తీసుకొని ఒక పాటని కంపోజ్ చేశారు దేవిశ్రీ ప్రసాద్ పౌర్ణమి సినిమాకి గాను. ఆ పాట సినిమాకే హైలైట్గా నిలిచింది. సిరివెన్నెల గారి సాహిత్యం, బాలు చిత్రమ్మల యుగళం. పాడడానికి మరోసారి వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము బాలు గారిని, చిత్రమ్మ గారిని. మువ్వల నవ్వకల ముద్దమందారమా, మువ్వల నవ్వకల ముద్దమందారమా, ముద్దులో దించకిల ముఖ సింగారమా, నేలకే నాట్యం నేర్పవే నయగారమా, గాలికే సంకెళ్ళేశావే. కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో, గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో. నన్నిలా మార్చగల కళని సొంతమా, ఇది నీ మాయవల కాదని అనుకుమా, నేలకే నాట్యం నేర్పవే నయగారమా, గాలికే సంకెళ్ళేశావే.
ఇచ్చే వరం ప్రేమేగా మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా మువ్వల నవ్వకల ముద్ద మందారమా ముద్దులో దించకిల ముగ్ధ సింగారమా ఆశకి ఆయువు పోసావి మధు మంత్రమా రేణికి రంగులు పోసావి డిఎస్పి, ఏసీపీ, కేసీపీ, సిపి, ఎస్పీ, పోలీసు వాళ్ళంటే భయం, తను వెళ్ళిపోతాను చూడండి అక్కడ. పోలీసు వాళ్ళకన్నా మీరంటే భయం. ఎవరైనా సరే ఏ పాట అయినా సరే ఎవరితో పాడించినా పర్లేదు, కానీ మెలోడీ అనేసరికల్లా మీ దగ్గరికి రావాల్సిందే సార్. నువ్వు మీతో కూడా బాగానే పాడుతానమ్మా. అదే మిగతా అంటే మెలోడీకి మెయిన్గా పెద్దపీట వేసేటువంటి బాలు గారి దగ్గరికి రావాల్సిందేనని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా మంచి పాట ఇచ్చినందుకు సీతారామ శాస్త్రికి, డిఎస్పీకి కూడా వెరీ వెరీ గ్రేట్ఫుల్. సచ్ ఎ బ్యూటిఫుల్ నంబర్, సింపుల్ బ్యూటిఫుల్.